Yes, hello everyone. So today we are going to discuss about the basic provisions regarding the company and types of companies. What are the types of companies are there and the basic provisions related to the companies. So first of all, company ante entandi, like a company ante a company which is incorporated under this act or under any previous law. సింపుల్ డెఫినేషన్ చెప్పేశారు మనకి యాక్ట్లో ఏమని కంపెనీ అంటే ఈ యాక్ట్లో మీరు రిజిస్ట్రేషన్ తీసుకున్నారా లేదా ప్రీవియస్ యాక్ట్ కూడా ఉంది మనకి 1956 యాక్ట్ కూడా ఉంది కదా లైక్ ప్రీవియస్ యాక్ట్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ తీసుకుంటే యూ విల్ బీ కాల్డ్ యాజ్ ఎ కంపెనీ దట్స్ ఇట్. సో మనకి సెక్షన్ నెంబర్ 1 అని ఉంటుందండి. సో సెక్షన్ నెంబర్ 1లో మనకి ఏముంటుందండి అంటే అప్లికబిలిటీ. సో కంపెనీస్ ఎవరికి అప్లై అవుతుంది ఈ కంపెనీస్ యాక్ట్ అనేది ఉంటుంది కదా, కంపెనీస్ యాక్ట్ 2013 అనేది టు హూమ్ దిస్ యాక్ట్ విల్ బి అప్లికబుల్ అంటే కంపెనీస్ ఇన్కార్పొరేటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ఎనీ ప్రీవియస్ కంపెనీ లా. ఈ యాక్ట్లో రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకి కానీ లేదా ప్రీవియస్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకి కానీ దిస్ యాక్ట్ విల్ బి అప్లికబుల్. అలాగే ఇంకెవరికి అప్లై అవుతుందండి ఇన్సూరెన్స్ కంపెనీస్కి, అలాగే బ్యాంకింగ్ కంపెనీస్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. లైక్ అంటే ఏంటంటే అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కూడా కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది. బట్ పాయింట్ ఏంటంటే అంటే వాటికి సపరేట్గా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ కంపెనీ ఆర్బీఐ యాక్ట్ ఉందండి. సో అంటే దే కెనాట్ కంపెనీస్ యాక్ట్ కెనాట్ ఓవర్ రైట్ దోస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ అనేది బ్యాంకింగ్ ఆర్బీఐ యాక్ట్ని ఓవర్ రైట్ చేయకూడదండి. ఆర్బీఐ యాక్ట్ అనేది ప్రైమరీ యాక్ట్. ఎందుకు దట్ ఈస్ ద స్పెషల్ యాక్ట్ కాబట్టి మీరు ఫస్ట్ స్పెషల్ యాక్ట్ ఫాలో అవ్వండి, ఆ తర్వాత కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వండి. సో దట్స్ వై ఇట్ విల్ అప్లికబుల్ ఫర్ ద ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎనీ అదర్ కంపెనీ గవర్న్డ్ బై ది స్పెషల్ యాక్ట్. అలాగే సచ్ బాడీ కార్పొరేట్ ఇన్కార్పొరేటెడ్ బై ఎనీ యాక్ట్ ఫర్ ద టైమింగ్ ఇన్ఫోర్స్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ స్పెసిఫై ఇన్ దిస్ బిహాఫ్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్పెసిఫై చేస్తే సో వాటన్నిటి కూడా మనం కంపెనీ అనే చెప్పాలి. చూడండి మనకి ఫారెన్ కంపెనీస్ అని ఉంటాయండి. ఫారెన్ కంపెనీ అంటే ఏంటండి? ఫారెన్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ ఆర్ ఏ బాడీ కార్పొరేట్ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఎక్కడ ఇన్కార్పొరేషన్ అవ్వాలి? ఇండియాలో ఇన్కార్పొరేట్ అవ్వాలా? ఇండియాలో ఇన్కార్పొరేషన్ అవ్వకూడదు, అవుట్ సైడ్ ఇండియాలో ఇన్కార్పొరేట్ అవ్వాలి. బట్ విచ్ హ్యాస్ ఏ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా వెదర్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ త్రూ యాన్ ఏజెంట్ ఫిజికల్లీ ఆర్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్. అలా ఉండాలండి. అవుట్ సైడ్ ఇండియాలో ఇన్కార్పొరేట్ అవ్వాలి. ప్లేస్ ఎక్కడ ఉండాలి? ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఇండియాలో ఉండాలి. డైరెక్ట్గా వాళ్ళు కానీ లేదా త్రూ యాన్ ఏజెంట్ ఫిజికల్గా కానీ ఎలక్ట్రానిక్ మోడ్లో కానీ. అమెజాన్ అండి, అమెజాన్ ఇండియన్ అమెజాన్ అనేది ఇండియాలో రిజిస్ట్రేషన్ తీసుకున్నారా? లేదు, వాళ్ళు ఫారెన్లో రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. బట్ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్ ఇన్ ఇండియా. ఎలా చేస్తున్నారండి? ఫిజికల్గా చేస్తున్నారు కాదు కదా, ఎలక్ట్రానికల్గా కూడా చేయొచ్చు. బికాస్ దట్ ఈస్ ఎ ఫారెన్ కంపెనీ అండ్ కండక్ట్ ఎనీ బిజినెస్ యాక్టివిటీ ఇన్ ఇండియా ఇన్ ఎనీ అదర్ మేనర్. ఇంక ఏ మేనర్లో అయినా సరే బిజినెస్ కండక్ట్ చేస్తున్నారా, ఆ కంపెనీని మనం ఏమనాలి? ఫారెన్ కంపెనీ అని చెప్తాం. అర్థమవుతుందండి? నెక్స్ట్ 2 క్లాస్ లెవెల్లో బాడీ కార్పొరేట్ చెప్తున్నారు. బాడీ కార్పొరేట్ ఇంక్లూడ్స్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ డస్ నాట్ ఇంక్లూడ్. బాడీ కార్పొరేట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫారెన్ కంపెనీ గురించి చెప్పుకున్నాము. ఫారెన్ కంపెనీ ఇస్ బాడీ కార్పొరేట్ బికాస్ బాడీ కార్పొరేట్ డెఫినేషన్ అనేది ఇంక్లూజివ్ డెఫినేషన్. ఇట్ కెన్ ఇంక్లూడ్ మెనీ థింగ్స్ లైక్ ఇంక్లూడ్స్ ఏ కంపెనీ అవుట్ సైడ్ ఇండియాలో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీని కూడా మనం బాడీ కార్పొరేట్ అని అంటామండి. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీ విచ్ వాజ్ రిజిస్టర్డ్ అండ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లో ఏదైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో వాటిని మాత్రం మనం బాడీ కార్పొరేట్ అని చెప్పకూడదు. అండ్ ఎనీ అదర్ బాడీ కార్పొరేట్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ది సీజీ నోటిఫై చేసిన వాళ్ళని మనం స్పెసిఫై చేయకూడదండి. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది బాడీ కార్పొరేట్. బాడీ కార్పొరేట్ కూడా సేమ్ మనకి కంపెనీకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయో సేమ్ క్యారెక్టరిస్టిక్స్ విల్ బి దేర్ ఫర్ ది బాడీ కార్పొరేట్. తర్వాత చూడండి, ప్రైవేట్ కంపెనీ. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, ప్రైవేట్ కంపెనీస్, ఇవి ప్రైవేట్ కంపెనీ, ఇది పబ్లిక్ కంపెనీ, ఇది గవర్నమెంట్ కంపెనీ, ఇలా సపరేట్గా ఉంటాయండి. రిలయన్స్ పబ్లిక్ కంపెనీయా ప్రైవేట్ కంపెనీ అండి? గవర్నమెంట్ కంపెనీయా? కాదు కదా. రిలయన్స్ అనేది లైక్ ఇట్ హ్యావ్ ద పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ కాదండి. అది ప్రైవేట్ సెక్టార్ అలా చెప్తూ ఉంటారు. ప్రైవేట్ సెక్టార్ అనేది పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అలా ఇవన్నీ ఇది పబ్లిక్ సెక్టార్ రిలేటెడ్ కాదండి. కంపెనీస్ వైజ్గా పబ్లిక్ కంపెనీ ఉంటుంది, ప్రైవేట్ కంపెనీ అని ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ మనకి ఎక్కడ చెప్పారు? సెక్షన్ 2 క్లాజ్ నెంబర్ 68లో చెప్పారు. ప్రైవేట్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ హ్యావింగ్ ఏ మినిమం పేడప్ షేర్ క్యాపిటల్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఎంతైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అంత మినిమం పేడప్ క్యాపిటల్ ఉంటే లైక్ ప్రైవేట్ కంపెనీ అంటామండి. ఎంత ప్రిస్క్రైబ్ చేస్తారు సార్? ఇంకా చెప్పలేదు. అదవుతుందా? చెప్పలేదు, చెప్తే అది ఫాలో అవ్వండి. బట్ టిల్ నౌ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ బై విచ్ ఇట్ బై ఇట్స్ ఆర్టికల్స్. బట్ కాకపోతే పాయింట్ ఏంటండి అంటే ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఆర్టికల్స్లో ఇట్ మస్ట్ హ్యావ్ ద రెస్ట్రిక్ట్స్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ఇట్స్ షేర్స్. దేర్ మస్ట్ బి ఎ రెస్ట్రిక్షన్. ఒక రెస్ట్రిక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలండి వాళ్ళ యొక్క షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. అర్థమవుతుందా?
it must have the it must by its articles restricts the రైట్ టు ట్రాన్స్ఫర్ ఇట్స్ షేర్స్. అంటే కంపల్సరీగా ప్రైవేట్ కంపెనీ అంటే షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఛాన్స్ లేదు. దెర్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్. అంటే మీరు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి షేర్స్ ట్రాన్స్ఫర్ అవ్వలేరండి. సో దట్స్ వై మనకి ఇక్కడ ఏంటి లైక్ ప్రైవేట్ కంపెనీ ఏవైతే ఉన్నాయో వాటికి షేర్స్ అనేది పబ్లిక్ లైక్ మీకు స్టాక్ ఎక్స్చేంజ్లో కనిపించవండి. స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ ప్రైవేట్ కంపెనీ యొక్క షేర్స్ కూడా కనిపించవు మీకు. బికాస్ ఇట్ హ్యాస్ ద రెస్ట్రిక్షన్ టు రైట్ టు ట్రాన్స్ఫర్. ఒకరి నుంచి ఇంకొకరు ట్రాన్స్ఫర్ అవ్వలేదు కదా. అదే మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తే షేర్స్ అనేది ఈజీగా వన్ పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయా? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటున్నారు బికాస్ దట్ ఈస్ ఎ ప్రైవేట్ కంపెనీ. నెక్స్ట్ ఒకటి లిమిట్స్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ అప్ టు 200 అంటే మాక్సిమం 200 కంటే ఎక్కువ ఉండకూడదు మెంబర్స్. దట్ ఈస్ ద మాక్సిమం లిమిట్. మాక్సిమం 200 ఈస్ ద మాక్సిమం లిమిట్. ఆ 200 ఎక్సీడ్ అవ్వకూడదు. ఆ తర్వాత అండి ప్రొహిబిట్స్ ఎనీ ఇన్విటేషన్ టు ద పబ్లిక్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఎనీ సెక్యూరిటీస్ ఆఫ్ ది కంపెనీ. అలాగే ఇంకొక ప్రొహిబిషన్ ఉందండి. ప్రొహిబిషన్ ఏంటి? ప్రొహిబిషన్ టు ద పబ్లిక్ టు సబ్స్క్రైబ్ ఫర్ ద ఎనీ సెక్యూరిటీ. అంటే మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వకూడదు. సార్ ఇదిగోండి మా షేర్స్ కొనండి అని మీరు ఇన్విటేషన్ ఇవ్వకూడదు. బికాజ్ యు ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి యూ కెనాట్ క్లెయిమ్ ఈవెన్ సింగిల్ రూపీ ఫర్ బై ఇన్వైటింగ్ ద షేర్స్. షేర్స్ని ఇన్వైట్ చేసి సింగిల్ 1 రూపీ కూడా కలెక్ట్ చేయలేరండి ఫ్రమ్ ద ప్రైవేట్ కంపెనీ. అదవుందా? దట్స్ ఇట్. దీస్ ఆర్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటండి? ఫస్ట్ మినిమం పేడ్ షేర్ క్యాపిటల్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. ఇంకా ప్రిస్క్రైబ్ చేస్తే ఎంతైతే చేస్తారో అంత వాడండి. బట్ అదైతే చెప్పలేదు ఇప్పటి వరకు. సో కండిషన్స్ ఏంటి? ఆర్టికల్స్లో రెస్ట్రిక్షన్ ఉండాలి టు ట్రాన్స్ఫర్ ద షేర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ లిమిట్ టు 200 అండ్ ప్రొహిబిట్ టు ఇన్వైట్ ద పబ్లిక్ ఫర్ ద సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది షేర్స్. సో సబ్స్క్రైబ్ చేయించడానికి పబ్లిక్ని ఇన్వైట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ చూడండి 2/71. పబ్లిక్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ విచ్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ అండ్ హ్యాస్ ఎ మినిమం పేడ్ షేర్ క్యాపిటల్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. సింపుల్ వన్. ప్రైవేట్ కంపెనీ కాకపోతే అది పబ్లిక్ కంపెనీ అండి. దట్ ఈస్ ఫర్ షూర్. ప్రొవైడెడ్ దట్ ది కంపెనీ విచ్ ఈస్ సబ్సిడరీ ఆఫ్ ది పబ్లిక్ కంపెనీ షల్ బి డీమ్డ్ టు బి ద పబ్లిక్ కంపెనీ. ఒక పబ్లిక్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఒక సబ్సిడరీ కంపెనీని కూడా మనం లైక్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ పబ్లిక్ కంపెనీ అని చెప్తామండి. అదవుందా? దట్స్ ఇట్. సో ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీ దీస్ ఆర్ ద డెఫినేషన్స్. ఆ తర్వాత 1 పర్సన్ కంపెనీ అండి. 1 పర్సన్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ విచ్ హ్యాస్ ఓన్లీ 1 పర్సన్ యాజ్ ఏ మెంబర్. ఒక పర్సన్ మాత్రమే ఉంటారు మెంబర్ కింద. అతన్ని 1 పర్సన్ కంపెనీ అంటాం. కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ. కొన్ని కంపెనీస్ ఉంటాయండి. ఎలా స్టార్ట్ అవుతాయి అంటే లిమిటెడ్ బై గ్యారంటీ. అంటే కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళ యొక్క లైబిలిటీస్ డిసైడ్ చేసుకుంటారండి. అంటే కంపెనీకి ఏదైనా ఇష్యూ వస్తే మీరు ఎంతవరకు లైబుల్ అవుతారు, గివ్ మీ ద గ్యారంటీ. సో వీళ్ళు ఒక వాల్యూ చెప్తారు. మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ కంపెనీ స్టార్ట్ చేశారు. అతను మెమరాండం వాటిలో లైక్ మనకి ఆర్టికల్స్లో క్లియర్గా రాశారండి. ఏమని? కంపెనీకి ఏదైనా ఇష్యూ వస్తే ఐ విల్ బి లైబుల్ అప్ టు 20 lakhs అని చెప్పారు. అంటే 20 lakhs గ్యారంటీ ఇచ్చారు కదా. హీ విల్ బి లైబుల్ ఫర్ ద 20 lakhs. దట్స్ ఇట్. అలా ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారో ఆ కంపెనీస్ని మనం కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అంటాం. సో మీన్స్ ఏ కంపెనీ హ్యావింగ్ ద లైబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ లిమిటెడ్ అప్ టు ద అమౌంట్ దట్ దే హ్యావ్ ద గ్యారంటీడ్ ఇన్ ద మెమరాండంలో ఎంతైతే గ్యారంటీ ఇచ్చారో అంతవరకు మాత్రమే లైబుల్ అవుతారండి. అలా ఏదైతే కంపెనీ స్టార్ట్ అవుతుందో వాటిని కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అంటాం. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటున్నారండి. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటే ఏంటి? మీన్స్ ఏ కంపెనీ హ్యావింగ్ ద లైబిలిటీ ఆఫ్ ది ఇట్స్ మెంబర్స్ లిమిటెడ్ అప్ టు ద అమౌంట్ విచ్ ఈస్ అన్పెయిడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ హెల్డ్ బై దెమ్. అంటే లిమిటెడ్ బై షేర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మెంబర్స్ ఉన్నారు. షేర్ క్యాపిటల్ ఈచ్ షేర్ ప్రైస్ 100 రూపీస్ చెప్పామండి. టిల్ నౌ 80 రూపీస్ పే చేశారు. ఇంకా 20 రూపీస్ పే చేయలేదు కదా. ఆ అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అంతవరకు మీరు లైబుల్ అవుతారు. బికాస్ మన కంపెనీ ఎలా స్టార్ట్ అయింది? కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. అంటే మీకు షేర్ వాల్యూ అన్పెయిడ్ షేర్ వాల్యూ ఏదైతే ఉందో అంతవరకు మీరు లైబుల్ అవ్వాల్సింది కంపెనీకి. అలా ఏదైతే కంపెనీ స్టార్ట్ అయ్యాయో ఆ కంపెనీస్ని మనం కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటాం. అన్లిమిటెడ్ కంపెనీ అంటే ఇక లిమిట్ లేదండి, మీ ఇష్టం. ఇక కంపెనీ ఎంత లైబిలిటీ వస్తే అంత అడగచ్చు మిమ్మల్ని. బట్ ప్రాక్టికల్గా అన్లిమిటెడ్ కంపెనీస్ అనేది ఎక్కడ కూడా ఉండవండి. బికాజ్ ఎవరు తీసుకుంటారండి రిస్క్ని? అంతే కదా. ఎవరు తీసుకోవాలనుకుంటారు రిస్క్ని? అంత అంటే కంపెనీకి ఎంత లైబిలిటీ వస్తే అంత లైబిలిటీ మీరు తీసుకోవాలనుకుంటారా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అన్లిమిటెడ్ కంపెనీ అనేది ఇన్ ఎగ్జిస్టెన్స్లో ఉండదు. బట్ థియరిటికల్లీ దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్. అదొందా. నెక్స్ట్ టైప్ ఆఫ్ కంపెనీ ఈజ్ హోల్డింగ్ కంపెనీ. మీన్స్ హోల్డింగ్ కంపెనీ అని ఉంటుంది. హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటండి? ఏ కంపెనీ హ్యావింగ్ 1 or more సబ్సిడరీస్, దాన్నే మనం హోల్డింగ్ కంపెనీ అంటాం. అదే డెఫినేషన్ అయిపోయిందండి. హోల్డింగ్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ హ్యావింగ్ 1 or more సబ్సిడరీస్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్సిడరీస్ ఉంటే దాన్నే మనం హోల్డింగ్ కంపెనీ అని చెప్తామండి. అదొందా. టర్మ్ కంపెనీ ఇంక్లూడ్స్ బాడీ కార్పొరేట్ ఫర్ దిస్ క్లాస్. సో కంపెనీ అంటే ఇక్కడ బాడీ కార్పొరేట్ని కూడా తీసుకోవాలి మీరు. మరి ఇప్పుడు ఏంటి సార్ మన హోల్డింగ్ కంపెనీ తెలియాలంటే ఏం తెలియాలి? సబ్సిడరీ కంపెనీ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు చూడండి,
subsidiary company means a company in which the holding company controls the composition of the BOD, like board of director అంటే హోల్డింగ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఏమని చెప్తున్నారు. సబ్సిడరీ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ ఇన్ విచ్ ద హోల్డింగ్ కంపెనీ కంట్రోల్స్ ది కంపోజిషన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కంట్రోల్ చేసే పవర్ అనేది మన కంపెనీకి ఉంది. అండ్ ఆర్ ఎక్సర్సైజెస్ మోర్ దెన్ 50% ఆఫ్ ది టోటల్ ఓటింగ్ పవర్ either at its own or together with its subsidiary companies. So two conditions చెప్పారండి. సబ్సిడరీ కంపెనీ మీన్స్ ఎ కంపెనీ విచ్ హ్యాస్ ద హోల్డింగ్ ఇన్ విచ్ హోల్డింగ్ కంపెనీ ఎలా ఉండాలి, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కంట్రోల్ చేయగలగాలి. కంపోజిషన్ అంటే ఏంటని అంటే కంట్రోల్స్ ది కంపోజిషన్ అంటే మెజారిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ మన కంపెనీలో ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్స్ని అపాయింట్ చేయగలగాలి, రిమూవ్ చేయగలగాలి. ఆ కెపాసిటీ ఎవరికైతే ఉందో ఆ కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటాం. ఎవరినైతే కంట్రోల్ చేస్తున్నారో ఆ కంపెనీని సబ్సిడరీ కంపెనీ అంటాం. లేదా మోర్ దెన్ 50% ఓటింగ్ పవర్ ఉందా, దెన్ ఆల్సో యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది హోల్డింగ్ కంపెనీ. ఒకటి డైరెక్టర్స్ని కంట్రోల్ చేసే పవర్ ఉండాలి, లేదా మీకు ఓటింగ్ పవర్ అన్న ఉండాలి. ఇన్ ద బోత్ ద సిచ్యువేషన్స్ యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది హోల్డింగ్ కంపెనీ. ప్రొవిజో ప్రొవైడెడ్ దట్ హోల్డింగ్ కంపెనీ కెనాట్ హ్యావ్ లేయర్స్ ఆఫ్ సబ్సిడరీస్ మోర్ దెన్ డిస్క్రైబ్డ్. కొన్ని 2 లేయర్స్ కంటే ఎక్కువగా ఉండకూడదండి హోల్డింగ్ కంపెనీ అనేది. సో దట్స్ ఇట్. తర్వాత అసోసియేట్ కంపెనీ అని ఉంటుంది. అర్థమైందండి. సబ్సిడరీ కంపెనీ చదువుకున్నాం, హోల్డింగ్ కంపెనీ చదువుకున్నాం. ఆ తర్వాత అసోసియేట్ కంపెనీ. అసోసియేట్ కంపెనీ అంటే చూడండి, అసోసియేట్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ ఇన్ విచ్ ద అదర్ కంపెనీ హ్యాస్ ఏ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంక్లూడ్ ద జాయింట్ వెంచర్. అసోసియేట్ కంపెనీ అంటే ఏ కంపెనీలో అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ చేశారో ఎంతండి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే 20% కంటే 20% లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. బట్ లెస్ దెన్ 50% కనుక కంట్రోల్ కానీ పవర్ కానీ కంట్రోల్ చేస్తుంటే మీరు దాన్నే మనం అసోసియేట్ కంపెనీ అంటాం. అంటే ఏ కంపెనీలో అయితే మీరు అలా ఇన్వెస్ట్ చేశారో ఆ కంపెనీని అసోసియేట్ అంటారు. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళని ఇన్వెస్టింగ్ కంపెనీ అంటారు. అర్థమవుతుందా? అసోసియేట్ కంపెనీ డెఫినేషన్. తర్వాత స్మాల్ కంపెనీ. స్మాల్ కంపెనీ మీన్స్ అదర్ దెన్ ద పబ్లిక్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ అసలు స్మాల్ అవుతుందండి ఎప్పుడన్నా? అవ్వదు కదా. సో బికాస్ పబ్లిక్ కంపెనీ అవ్వాలంటేనే సెపరేట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కంపెనీ ఈజ్ నెవర్ బీ ఏ స్మాల్ కంపెనీ. సో దట్స్ వై స్మాల్ కంపెనీ మీన్స్ అదర్ దెన్ ద పబ్లిక్ కంపెనీ. పేడప్ షేర్ క్యాపిటల్ 50 lakhs ఆర్ సచ్ హైయర్ లిమిట్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ప్రజెంట్ 4 crores ఉందండి. ఆ తర్వాత హూస్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎగ్జిడ్ యాజ్ పర్ ద P&L ఆఫ్ ద ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ డస్ నాట్ ఎగ్జిడ్ 2 crores ఆర్ సచ్ హైయర్ లిమిట్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో 40 crores ఇప్పుడు 40 crores వరకు ఉందండి. సో దీన్ని మనం స్మాల్ కంపెనీ అంటాం. జస్ట్ లైక్ లిమిట్స్ కనుక మ్యాచ్ అయితే చాలు మనకి. నెక్స్ట్ టైప్ ఆఫ్ కంపెనీ ఈజ్ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ అండి అంటే ఎవరు ఉండాలి ఇప్పుడు ఇందులో? కంపల్సరీ గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉండొచ్చు. డెఫినేషన్ చూడండి. గవర్నమెంట్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ ఇన్ విచ్ 51% ఆఫ్ ది పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈజ్ హెల్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా పార్ట్లీ బై సీజీ అండ్ పార్ట్లీ బై ఎస్జీ. కొంత సీజీ కొంత ఎస్జీ ఇద్దరు కూడా కంబైన్డ్గా అయినా సరే 51% మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారా, మీ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ అయిపోతుంది. అదవుతుందండి. సో అండ్ ఇంక్లూడ్స్ ఏ కంపెనీ విచ్ ఇస్ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీ. ఒక గవర్నమెంట్ కంపెనీ ఉంది, దాంట్లో మీరు సబ్సిడరీ, దెన్ ఆల్సో యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది గవర్నమెంట్ కంపెనీ. అదవుతుందండి. గవర్నమెంట్ కంపెనీ అంటే ఏంటి? 51% ఆఫ్ ది పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈజ్ హెల్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ పార్ట్లీ బై సెంట్రల్, పార్ట్లీ బై సెంట్రల్, పార్ట్లీ బై స్టేట్. ఇద్దరు కూడా కంబైన్డ్గా కూడా ఉండొచ్చు. అదవుతుందా? సో అండ్ ఇంక్లూడ్స్ సబ్సిడరీ ఆఫ్ ది సచ్ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో ఆ సబ్సిడరీ కంపెనీని కూడా మనం గవర్నమెంట్ కంపెనీ అనే చెప్తాం. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్లాస్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ షల్ బి కన్స్టిట్యూటెడ్ యాజ్ టోటల్ ఓటింగ్ పవర్ వేర్ షేర్స్ విత్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ హావ్ బీన్ ఇష్యూడ్. సో పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే టోటల్ ఓటింగ్ పవర్ని కూడా కన్సిడర్ చేయొచ్చండి మనం. నెక్స్ట్ డోర్మెంట్ కంపెనీ అని ఉంటుందండి. వేరే కంపెనీ ఈజ్ ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండర్ ది యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్. అంటే కంపెనీ మనం ఇంకా అప్పుడే స్టార్ట్ చేయట్లేదండి. ఫ్యూచర్లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ప్రజెంట్ ఏదో రీసెర్చ్ చేసుకుంటూ ఉన్నాం మనం. బట్ కంపెనీ స్టార్ట్ చేసామండి. బట్ ఏదైనా ఆపరేషన్స్ చేస్తున్నారు మీరు, ఎలాంటి ఆపరేషన్స్ చేయట్లేదు, ఎలాంటి సేల్స్ చేయట్లేదు, ఎలాంటి పర్చేజెస్ కూడా చేయట్లేదు. అలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలా స్టార్ట్ అయిన కంపెనీస్ని మనం డోర్మెంట్ కంపెనీ అంటాం. సో డోర్మెంట్ కంపెనీ ఈజ్ ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండర్ ద యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆర్ టు హోల్డ్ an asset or intellectual property and has no significant accounting transaction such a company or an inactive company. దాన్ని మనం లైక్ ఇన్యాక్టివ్ కంపెనీ అని కూడా చెప్తామండి. ఓకే, దట్స్ ఇట్.
దట్స్ ఇట్, దిస్ ఈస్ గవర్నమెంట్ కంపెనీ. అర్థమవుతుందండి? దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ విచ్ వాస్ గివెన్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, దట్స్ ఇట్ అండి. ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ డెఫినేషన్స్ చదువుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం సెక్షన్ నెంబర్ 2 చదువుకుంటున్నాం కదా, దాని తర్వాత సబ్ సెక్షన్ అని చెప్పకూడదు. దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ క్లాజ్. క్లాజ్ కింద చదువుకోవాలి, నాట్ ది సబ్ సెక్షన్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ ద అనదర్ కాన్సెప్ట్. బాయ్.